హాయ్ డ్యూడ్స్, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ గర్ల్స్ సైకాలజీ. ఈ రోజు మనం ప్రజెంట్ సొసైటీలో ఉన్న టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకుందాం. కొన్ని రిలేషన్షిప్స్ ఇంట్రెస్టింగ్ గా, కొన్ని విచిత్రంగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రిలేషన్షిప్ నెంబర్ 1, ప్లటానిక్ రిలేషన్షిప్. ఈ టైప్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు ఒకరినొకరు ఎమోషనల్ గా సపోర్ట్ గా ఉంటారు. కలిసి కాఫీ తాగుతారు, కబుర్లు చెప్పుకుంటారు, కష్టాలు పంచుకుంటారు, అన్ని పర్సనల్ మ్యాటర్స్ ని షేర్ చేసుకుంటారు. వీళ్ళ మధ్యలో లవ్ ఉంటుంది కానీ లవర్స్ కాదు, ఫ్రెండ్స్ కంటే ఎక్కువ. వీళ్ళ గురించి సింపుల్గా చెప్పాలంటే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు. రిలేషన్షిప్ చార్ట్. టైప్ ప్లటానిక్ రిలేషన్షిప్, కాఫీ అండ్ కంఫర్ట్. సెక్స్ నో, రొమాన్స్ నో. రిలేషన్షిప్ సీరియస్ అండ్ ఎమోషనల్. మ్యారేజ్ నో. సెక్స్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్ నో. రిలేషన్షిప్ నెంబర్ 2, క్యాజువల్ రిలేషన్షిప్. పేరులోనే ఉంది క్యాజువల్ అని. ఈ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎక్కడో పార్టీలోనో పబ్లోనో కలుస్తారు. ఆ తర్వాత వాళ్ళ మధ్య ఒక రిలేషన్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పార్టీలో కలవడం లేదా వీకెండ్లో కలవడం చేస్తారు. ఈ రిలేషన్షిప్లో సరదాలు, సరసాలు, శరీర సుఖాలు తప్ప వేరే విషయాల గురించి పట్టించుకోరు. ఫన్ అండ్ ఎంజాయ్మెంట్ తప్ప ఎటువంటి అటాచ్మెంట్ పెట్టుకోరు. ఈ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎక్కువ రోజులు కలిసి ఉండరు. రిలేషన్షిప్ చార్ట్. టైప్ క్యాజువల్ రిలేషన్షిప్, వీకెండ్ వైబ్స్. సెక్స్ ఎస్, రొమాన్స్ మైల్డ్, టెంపరరీ. రిలేషన్షిప్ క్యాజువల్. మ్యారేజ్ నో. సెక్స్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్ పాసిబిలీ ఎస్. రిలేషన్షిప్ నెంబర్ 3, కమిటెడ్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ గురించి అందరికీ తెలిసిందే. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడతారు, ఆ తర్వాత ప్రేమలో పడతారు, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారు, హ్యాపీగా బతికేస్తారు. ఇది మన ఇండియాలో, మన సినిమాల్లో ఎక్కువగా కనిపించేది ఈ రిలేషన్షిప్పే. రిలేషన్షిప్ చార్ట్. టైప్ కమిటెడ్ రిలేషన్షిప్, డ్రీమ్స్ టుగెదర్. సెక్స్ ఎస్, రొమాన్స్ ఎస్. రిలేషన్షిప్ సీరియస్. మ్యారేజ్ ఎస్, ప్లానెడ్. సెక్స్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్ నో. రిలేషన్షిప్ నెంబర్ 4, సిచ్యువేషన్షిప్. మొదట్లో ఈ రిలేషన్షిప్ గురించి విన్నప్పుడు కొంచెం షాక్ అయ్యాను. తర్వాత అరే ఇలాంటి రిలేషన్షిప్ కూడా ఉంటుందా అని అనిపించింది. ఓకే, టాపిక్లో పోతే ఈ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు పార్టీలు, పబ్బులు అంటూ తిరుగుతారు. వీళ్ళ మధ్య రొమాన్స్ అండ్ సెక్స్ తప్ప ఇంకేమీ ఉండవు. బయట ప్రపంచానికి ఒక కపుల్లా కనబడతారు, కానీ వాళ్ళ రిలేషన్షిప్ కంటూ ఒక పేరు ఉండదు. వాళ్ళు కలిసి ఉండాలనే ఆలోచన కూడా ఉండదు. ఎగ్జాంపుల్కి, రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయికి కలిసి ఉందామని ఇంట్రెస్ట్ ఉన్నా మనం కలిసి ఉండడం ఏంటి, అది పెద్ద జోక్ అని అబ్బాయి సింపుల్గా చెప్పేస్తాడు. ఈ థాట్ కపుల్లో ఇద్దరిలో ఎవరికొకరి ఉంటుంది, అది ఎవరికనేది మనం చెప్పలేం. రిలేషన్షిప్ చార్ట్. టైప్ సిచ్యువేషన్షిప్. సెక్స్ ఎస్, రొమాన్స్ ఎస్. వన్ సైడెడ్ ఆర్ కన్ఫ్యూజింగ్. రిలేషన్షిప్ క్యాజువల్ టర్నింగ్ సీరియస్ ఫర్ వన్. మ్యారేజ్ నో. సెక్స్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్ మేబీ, మోస్ట్లీ ఎస్ ఫ్రమ్ వన్ సైడ్. రిలేషన్షిప్ నెంబర్ 5, పాలిఅమరస్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఒకేసారి ఇద్దరిని ప్రేమిస్తారు, ఇద్దరితో అన్ని పంచుకుంటారు, అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, శృతి అనే అమ్మాయి రాహుల్ని లవ్ చేస్తుంది, అదే టైంలో వరుణ్ని కూడా లవ్ చేస్తుంది. ఇద్దరితో రొమాన్స్ అండ్ సెక్స్ కూడా చేస్తుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఇద్దరు ఇష్టమని ఇద్దరికీ చెప్తుంది, వాళ్ళతో జెన్యున్గా ఉంటుంది, కానీ పెళ్ళి మాత్రం ఎవరిని చేసుకుంటుందనే విషయం ఆమె కూడా క్లారిటీ ఉండదు. రిలేషన్షిప్ చార్ట్. టైప్ polyamorous. Sex yes. Relationship serious if managed well. Marriage no, but depends on culture. Sex with multiple partners yes. Relationship number 6, codependent relationship. ఈ టైప్ రిలేషన్షిప్ మన వర్క్ ప్లేస్లో, మనం పనిచేసే చోట్ల ఉన్న మనుషులతో ఏర్పడుతుంది. వాళ్ళతో గంటలు గంటలు ఫోన్ మాట్లాడాలు, అలాగే చాటింగ్ కూడా చేయడాలు జరుగుతుంది. వాళ్ళు మెసేజ్ చేయకపోతే వీళ్ళు అన్నీ కోల్పోయిన వారిలాగా బాధపడిపోతూ ఉంటారు. ఎమోషనల్ సపోర్ట్ కోసం ఏర్పడ్డ రిలేషన్షిప్ ఇది. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈ రిలేషన్షిప్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అది కొంచెం కొంచెంగా సైకో లవ్గా కూడా మారొచ్చు. రిలేషన్షిప్ చార్ట్. టైప్ కోడిపెండెంట్. సెక్స్ మేబీ బట్ నాట్ ఫుల్ఫిల్లింగ్. రొమాన్స్ ఎస్ బట్ అన్హెల్దీ. రిలేషన్షిప్ టాక్సిక్ సీరియస్. మ్యారేజ్ నో, షుడెంట్ హ్యాపెన్. సెక్స్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్ నో. రిలేషన్షిప్ నెంబర్ 7, ఓపెన్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ గురించి విన్నప్పుడు కొద్దిసేపు నా మైండ్ పనిచేయలేదు, బట్ తెలుసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఈ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు హై లెవెల్ మెచ్యూరిటీతో ఉన్న వాళ్ళని చెప్పుకోవాలి. వాళ్ళ పార్ట్నర్తో ఉంటూనే వేరే వాళ్ళతో కూడా డేట్ చేస్తారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, సంజయ్ అండ్ భావన ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, కలిసి ఉంటున్నారు, వీకెండ్స్లో పార్టీలు, పబ్బులు అంటూ వెళ్తారు. పార్టీలో తన వైఫ్ ఒక స్ట్రేంజర్తో సెక్స్ చేస్తుందని తెలిసినా కూడా హస్బెండ్ పెద్దగా పట్టించుకోడు. సింపుల్గా తను కూడా ఎంజాయ్ చేయనిలే అంటాడు. ఎవరితో ఎంజాయ్ చేసినా ఎవ్వరు ఏమనుకోరు. ఈ రిలేషన్షిప్లో మితిమీరిన ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది. మరి పిల్లలు ఎవరికి పడతారు భయ్యా అని కామెంట్లో నన్ను అడగండి ప్లీజ్. రిలేషన్షిప్ చార్ట్. టైప్ ఓపెన్. సెక్స్ ఎస్ విత్ అదర్స్ టూ. రొమాన్స్ ఎస్, ప్రైమరీ పార్ట్నర్ ప్లస్ అదర్స్. రిలేషన్షిప్ సీరియస్ విత్ ఫ్లెక్సిబుల్.
మ్యారేజ్ ఎస్ పాసిబుల్. సెక్స్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఎస్. రిలేషన్షిప్ నెంబర్ 8 టాక్సిక్ రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే తలకాయ నొప్పి రిలేషన్షిప్. ఇద్దరు పార్ట్నర్స్లో ఎవరో ఒకరు చీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు చీట్ చేస్తున్నారని తెలిసినా కూడా వీళ్ళు ఇంకా జెన్యున్గానే లవ్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి ఆనంద్ వైష్ణవిని ప్రాణం కంటే ఎక్కువ లవ్ చేస్తాడు, కానీ వైష్ణవి వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది, రిలేషన్షిప్ కూడా పెట్టుకుంటుంది. ఒక రోజులో 10 నిమిషాలు, నెలకి 2 రోజులు ఆనంద్కి టైం ఇస్తుంది. ఆ టైంలో కూడా వాడికి టార్చర్ చూపిస్తుంది. అయినా కానీ ఆనంద్ సీరియస్గా లవ్ చేస్తాడు. సింపుల్గా చెప్పాలంటే బేబీ సినిమా లెక్క భయ్యా. సినిమాలో చూపించినట్టు వైష్ణవి లాగా రియల్ లైఫ్లో మరీ అంత మంచిగా ఉండరు. ఇలాంటి రిలేషన్షిప్ జోలికి వెళ్ళకపోవడం మనకే మంచిది. రిలేషన్షిప్ చార్ట్. టైప్ టాక్సిక్. సెక్స్ ఎస్ బట్ మ్యానిపులేటివ్. రొమాన్స్ ఎస్ బట్ అబ్యూజ్, కంట్రోలింగ్. రిలేషన్షిప్ సీరియస్ బట్ డ్యామేజింగ్. మ్యారేజ్ షుడెంట్ హ్యాపెన్. సెక్స్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్ ఎస్, యూజువలీ చీటింగ్ ఇన్వాల్వ్డ్. ఇది డ్యూట్స్ ఈరోజు వీడియో. మీకు ఏ రిలేషన్షిప్ నచ్చిందో ఏది నచ్చలేదో కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో కామెంట్లో చెప్పండి. గుర్తుపెట్టుకోండి, అమ్మాయిలు మీరంటే ఇష్టం. లవ్ యూ ఆల్. బాయ్.